అయ్యో విశ్వనాథం, బాధపడకు విశ్వనాథం. అమ్మా, హలో, చెప్పక్క. ఏం చేస్తున్నావు? నా బ్యాడ్ లక్ ని తలుచుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఆలోచించటం మానే. నువ్వు దర్శన్ని ప్రేమించావు, కానీ వాళ్ళమ్మ కోసం తను నీ ప్రేమని కాదన్నాడు. ఎలా అయినా తనని నీ వాణ్ణి చెయ్యాలని ప్లాన్ చేశావు. అది ఆనంద వల్ల మిస్ అయింది. అవును, నిజంగానే దర్శన్ని నేను మిస్ అయ్యాను. నా బ్యాడ్ లక్. నీ బ్యాడ్ లక్ యూటర్న్ తీసుకొని ఇప్పుడు గుడ్ లక్ గా మారబోతుంది. అది చెప్దామని నీకు ఫోన్ చేశా. వాట్ యు మీన్? శరణ్య దర్శన్ల పెళ్లి ఆగిపోయేలా ఉంది. నిజమా? ఎందుకు? నిశ్చితార్థం రోజున శరణ్యకి ఆనంద వాళ్ళింట్లో నగల్ని పెట్టి అలంకరించింది. ఆ నగల్లో ఒక్క నగ కనపడకుండా పోయింది. పొరపాటున శరణ్య వాళ్ళ నగలతో కలిసి వెళ్ళిందేమో అని వీళ్ళు ఫోన్ చేసి అడిగారు. వాళ్ళు కూడా అంతా చెక్ చేసి నగ రాలేదు అని చెప్పారు. కాని ఇవాళ ఆ నగ వాళ్ళింట్లో ఆనంద కళ్ళ ముందు కనపడింది. అంటే ఏంటి? వాళ్ళే ఆ నగని దొంగతనం చేశారా? ఎవరు చేశారో తెలీదు, కాని దొంగతనం చేశారని మాత్రం ఆనంద నమ్ముతుంది. అవును, ఆవిడ దృష్టిలో ఎవరి మీదన్నా ఒక్కసారి నెగటివ్ ఫీల్ పడిందంటే ఇక లైఫ్లో వాళ్ళని దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఈ పెళ్లి జరగదు అని చెప్తున్నాను. ఈ పెళ్లి ఎటూ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత టైం చూసుకొని దర్శన్తో నీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికమ్మా పెళ్లి జరిపిస్తా అంటున్నావు? అయితే ఈయన సరిగ్గా వినలేదన్నమాట. ఫ్రెండ్ అండి, ఫ్రెండు. తన ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేసింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య దూరం కాస్త పెరిగింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం సైడ్ అయింది. ఆ విషయమే తనతో చెప్పి మీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పాను. తనకి ధైర్యం చెప్పడం కాదమ్మా, అటు ఇటు ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళను ఒప్పించాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కరెక్టే సారు. ఇక మీద నేను అదే పని మీద ఉంటాను. ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళు నీతులు బాగానే చెప్తారు, కానీ నేను గోతులు తీస్తుంది
మీకే అని తెలీదు పాపం. మీ అమ్మాయి పద్ధతేంటో రాత్రి పబ్బులో చూశాను. అక్కడ ఫుల్లుగా తాగి నాతో గొడవ పడింది. ఇలాంటి అమ్మాయిని మా కోడలుగా చేయాలని చూస్తారా? మీకిది పద్ధతేనా? పెద్దమ్మాయి ఏమో పబ్బుకు వెళ్తుంది అంటున్నారు. ఆ అమ్మాయినా కరెక్టో కాదో ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. అమ్మా, ఈ నగ మనది కదా. ఆ రోజు మనం ఫోన్ చేస్తే ఇక్కడికి రాలేదు, మా దగ్గర లేదు అని చెప్పారు కదా. ఆనందా, ఏం ఆలోచించావు? మీకేమనిపిస్తోంది? వాళ్ళు ఈ తప్పు చేశారు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఆ నగ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. శరణ్యకి నిశ్చితార్థం రోజున అలంకరించిన నగ కనపడలేదని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్న నగలన్నీ వెతికాం. అప్పుడు కనిపించని నగల్ని మెరుగు పెట్టించడానికి ఇచ్చినప్పుడు మాత్రం ఎలా ప్రత్యక్షమైందో తెలియట్లేదు. విశ్వనాథ్ ఎలాంటి వాడో మనకు తెలుసు. శరణ్య గురించి అంటే తనేంటి, తన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇంకొకళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా చెప్పేదేముంది? ఇంట్లో నగ కనిపించగానే ఆనంద చూసి నోరు తెరిచి ఒక్క మాట అనకపోయినా అందరి వంక ఒక చూపు చూసింది కదా, చూశారుగా. ఆ చూపుని బట్టి అర్థం అవ్వట్లే ఆవిడ మనల్ని దొంగలు అనుకుంటుందని. ఏమంటున్నావు పెద్దమ్మ? ఆ నగ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలీదు. మనలో ఎవరు ఆ నగని తీయలేదు. అలాంటప్పుడు మనం దొంగలు ఎలా అవుతాం అని మనం సమర్థించుకున్నా ఆవిడ నమ్మదు కదా శరణ్య. ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అనేది ముఖ్యం ఆనందా. అయితే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటండి? ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే ఆనందా. నేను నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. శరణ్య మాత్రం చాలా మంచిది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మగ్గాల వాళ్ళు ఫోన్ చేస్తానన్నారు, మాట్లాడాలి. విశ్వనాథన్నయ్యకి ఫోన్ చేసి రేపందరినీ ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పండి. ఎవరండి? రాజేశ్వరరావు బావు గారు. హలో బావగారు. రేపు ఉదయం మీ అందరినీ ఇంటికి రమ్మని ఆనంద చెప్పమంది.
బావగారు నేను చెప్పేది ఒకసారి వినండి. వినాల్సింది నేను కాదు, చెప్పాల్సింది నాకు కాదు. రేపు రండి, ఆనంద మాట్లాడుతుంది. ఏమంటున్నారండి? రేపు మన అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మని ఆనంద చెప్పిందంట. అందుకే ఫోన్ చేశారు. ఎందుకంటండి? ఏం ఉండదే, ఇంటికి పిలిచి అనాల్సిన మాటలన్నీ అని మీ సంబంధము క్యాన్సిల్ చేసుకుంటున్నావని చెప్పడానికి అయ్యుంటది. నీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా? ఇలా జరిగిందేంటి? పిల్ల జీవితం అన్యాయం అయిపోయిందని మేమంతా బాధపడుతుంటే మాట్లాడితే సంబంధం క్యాన్సిల్ అంటారు అంటావేంటి? ఆ ఇది మరీ బాగుండాది. నా మీద నోరేసుకుని పడిపోతావేంది? రమ్మంటుంది కదా, ఎల్లండి. వెళ్ళాక ఆవిడ ఏం చెప్తుందో ఇని అప్పుడు నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే అక్కడే మాట్లాడు. అమ్మా రమ్మన్నావంట. ఈ నగ విషయంలో తప్పు మా వైపే చూపిస్తుంది. కాకపోతే ఇంకా ఏం చెప్తావమ్మా? మీ ఇంట్లో ఉన్న వస్తువు గురించి మీకు తెలియకుండా ఉంటుందంటే ఎవరు నమ్ముతారో? మా ఆనంద మీ కుటుంబానికి ఎంతో విలువిచ్చింది. మీ అమ్మాయిని తన కోడల్ని చేసుకోవాలనుకుంది.
బాధ్యత లేకపోయినా సరే మీ పెద్దమ్మాయి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని బాధ్యత కూడా తీసుకుంది. తను ఏం చేసిందో తెలుసుగా? ఇప్పుడు చూస్తే ఇది. అయినా పెళ్ళయి మీ అమ్మాయి ఇంటి కోడలైతే ఈ ఇంటికి ఈ ఆస్తికి మొత్తానికి వారసురాలయ్యేది కదా. కేవలం ఒక నగ కోసం. సార్, నగ మా ఇంట్లో దొరికి ఉండొచ్చు. దొరికింది కదా. అదే చెప్తున్నాను. నగ మా ఇంట్లో దొరికింది కాబట్టి మేమే దొంగలించామని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ అది నిజం కాదు. మేము దొంగలం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నగ మా నగలతో పాటు మా ఇంట్లో ఉన్న విషయం మాలో ఎవ్వరికీ తెలియదు. మీరు పెద్ద మనసుతో మా నాన్న మీద ఉన్న అభిమానంతో మన మధ్య ఏర్పడిన ఒక మంచి అభిప్రాయంతో మీరు నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకున్నారు. కానీ అయితే ఈ నగ మీ ఇంట్లో కనబడ్డంతోనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అని నిర్ణయించుకుని ఇక్కడికొచ్చారన్నమాట. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు ఆనంద గారింటికెళ్ళి చాలాసేపు అయ్యుండాదే. ఈ పాటికి ఆవిడ వీళ్ళని చెడమడ తిట్టేసి ఎడపెడ దులిపేసుంటుంది. నేను కూడా వెళ్ళుంటే బావుండేది. ఆవిడ తిడుతూ ఉంటే వీళ్ళు ఏడుస్తా అంటే చూసి ఆనందపడేదాన్ని. నాకు తెలిసి శరణ్యకిచ్చి పెళ్లి చేయనని చెప్పేసి ఉంటుంది. అనన్యకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుందిలే. అయిపోయింది. ఇంకా వినటానికేముంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి అమ్మ ఫోన్ చేస్తున్నట్టుంది. వెళ్ళి శుభవార్త చెప్పేద్దాం. ఏందిదే ఫోన్ కట్ చేస్తా ఉండదే? అంటే నేననుకున్నదే జరుగుంటుంది. ఆ గీత విశ్వనాథులు పెళ్లి క్యాన్సిల్ చెయ్యొద్దు, మా అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు అని ఆనంద కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ ఉండుంటారు.
నా కూతురే ఫోన్ చేస్తా ఉండదు. హలో అనన్య, ఏమైంది మే? పెళ్లి క్యాన్సిల్. నిజంగానే అమ్మే? ఆ మాట ఆనంద నోటితోనే అనేసిందా? అదే జరుగుతుంది. ఇంకా ఇక్కడే ఉండి వీళ్ళ ఏడుపు మొహాలవి నేను చూడలేను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. శుభవార్త చెప్పినవే, ఇంకా అక్కడ ఎందుకు? వచ్చేసి నువ్వు వచ్చేసిన తర్వాత మనం ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాము. ఏదో చిన్నతనంతో పబ్బుకెళ్ళి 2 గుక్కిలు మందు తాగితే దానికి నా కూతురు నన్నేసి మాటలంటారా? ఆ గీత నా కూతురు మీద చేయి చేసుకుంటాదా? ఇప్పుడు నీ కూతురు బతుకు ఏమవుతుందో చూడవే. ఏరి కోరి నా కూతుర్ని చేసుకుంటున్నారు అన్నావు కదా, ఇప్పుడు వాళ్లే చీకొట్టి ఉమ్మేసినారు. ఆనంద్య వచ్చే వరకు నేను ఆగలేను. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే 2 స్టెప్పులు వేయాల్సిందే. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది.